బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్లోని వెంకటాపూర్ గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మహేశ్వర్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వరి సాంబశివ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి ప్రజల మధ్యలో కేక్ కట్ చేయించి చిన్న పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జనిగ భారతమ్మ, కొమరయ్య యాదవ్, బడంగపేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। Happy birthday to you, Amma Sabita Indrareddy. Maheshwaram gadda meeda poosina gulabi komma, Maheshwaram gadda meeda poosina gulabi komma, Namma chelenna chelamma, kandulona balabala kandulona chenna vartamo, ma sabitamma gundalani daasukuntamo, ma sabitamma kandulona chenna vartamo, ma sabitamma gundalani daasukuntamo, ma sabitamma మా గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో ఈరోజు మా సోదరుడు సాంబశివ, అదేవిధంగా కార్పొరేటరు వార్తక్క కుమరన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో ముఖ్యంగా మమ్మల్ని మా గౌరవ మాజీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డితో పాటు మా కార్పొరేటర్లని అదేవిధంగా ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పుట్టినరోజుని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ పిల్లలకు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేయడమే కాకుండా ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా కేక్ కట్ చేసి మా సబితా ఇంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। వెంకటాపురం గ్రామంలో ప్రజల మధ్యలో సబితా ఇంద్రారెడ్డి బర్త్డే జరుపుకోవడం నిజంగా ఇది మొట్టమొదటిసారి। అది సాంబశివుడు అన్న ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ భారతక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది। నిజంగా మా అందరినీ ఈ ప్రోగ్రాం వెళ్ళడం కూడా మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ, నిరంతరం బాలాపూర్ గ్రామంలో కానీ బాలాపూర్ మండలంలో కానీ జల్పల్లి మొత్తం ఏరియాలో కూడా సబితా ఇంద్రారెడ్డి బర్త్డే ఉందంటే అందరూ కూడా ఉత్సాహంగా బర్త్డే సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది। మా బర్త్డే అని మనం అంత మంచిగా జరుపుకుంటున్నాము। మన వెంకటాపురం గ్రామంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, మన తానే జరిపించుకుంటున్నాము। అందరికీ అందుబాటులో అమ్మ ఉంటుంది, మనకు ఒక తల్లిలాగా ఏ రాత్రి అనక పగలనక మన అందుబాటులో ఉంటుంది। మన అమ్మ అనుకోవాలి। రాత్రి మేము పోయినాము, ఒక 100 మందిలో నన్ను పిలిచి నా చేయి పట్టి నన్ను పట్టుకుంది, అంతే చాలు, మనకు అమ్మ అన్నట్లా మనకు అందుబాటులో ఉంటుంది। మా అభిమాన నాయకురాలు మాతృమూర్తి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదినోత్సవం నిజంగా ప్రతిసారి కూడా అమ్మగారింటికి వెళ్ళి కేక్ తీసుకుపోయి ఒక పూల బొకే తీసుకొచ్చి వచ్చేటోళ్ళం। కానీ నాకేమనిపించిందంటే ఆ పూల బొకే ఆ కేకు నేను ఇద్దరు ముగ్గురు పార్టిసిపేట్ అవుతుంటే మా గ్రామస్తుల మధ్య ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకోవాలన్న ఒక ఆలోచనతో మా సోదరులందరినీ కూడా ఒక్కసారి అడిగితే ఖచ్చితంగా చేద్దాం, మీరు ముందుండండి, మేమంతా మీ వెనకాల ఉన్నాం, ఖచ్చితంగా చేయండి అని చెప్పి మా గ్రామస్తులతో మాట్లాడి ఈ యొక్క జన్మదినోత్సవాన్ని ఇక్కడ వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మా వెంకటాపూర్ గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఏ కులం మతం అనేది పాటించకుండా ప్రతి కులం నా కులం ఆ కులంలో నేను ఉండాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా నాకు సహాయకరంగా ఉంటారు। ముఖ్యంగా మా సోదరిమణి భారతక్క గారి ఆశీర్వాదంతో, గౌరవ పెద్దలు నరసింహన్న గారి బ్లెస్సింగ్స్తో, నరేంద్రన్న గారు, అర్జునన్న గారు, రామరెడ్డి అన్న గారు, తర్వాత మా సోదరుడు చిత్రం సాయి, తర్వాత నాకు సహకరించినటువంటి మన జగనన్న గారు, నాకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి సంజయ్ సింగ్ గారు, రాళ్లవండి కుమార్ గౌడ్ గారు, తర్వాత జక్కుల శ్రీకాంత్, తర్వాత అన్వర్ భాయ్, మళ్ళా మన సయ్యద్ పాషా, చాలామంది ఉన్నారు। నిజంగా వాళ్ళు 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిజంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలేక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ముఖ్యంగా మా గ్రామం నుంచి మా అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, ముఖ్యంగా మా గ్రామ ప్రజల నుంచి నిజంగా తీసుకెళ్లి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా గ్రామం ప్రకారంగా। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।